గైస్ నిన్నైతే తిరుగుతా అంటే మన మిస్టర్ జీ వాళ్ళైతే ఈ బైపాస్ లో హోటల్ పెట్టినట్టు తెలిసింది. నిన్న ఈ బైపాస్ కి వచ్చినప్పుడు కనపచ్చింది. నో విత్ మిస్టర్ జీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేసి పెట్టినారు. ఇంతకు ముందు వీళ్ళ రెస్టారెంట్ వచ్చేసి ఫుడ్ నేషన్ ఆపోజిట్ లో ఉంది ఎన్జిఓ కాలనీలో. ఇప్పుడైతే వీళ్ళు ఈ బైపాస్ కి అయితే మారినారు. మాకైతే వీళ్ళ దగ్గర బిర్యానీ చాలా ఇష్టము. ఇక్కడ ఉన్నప్పుడు కాదు అక్కడ ఉన్నప్పటి నుంచి ఇష్టము. ఇంకా వీళ్ళు ఇక్కడ పెట్టినారని తెలిసి ఇంకా మేమైతే వచ్చేసిన్నాము. అశ్వంత్ కి శ్రావణ్ కి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు కూడా వచ్చిన్నారు. వస్తానే మా అశ్వంత్ గారు అయితే పాపం విఘ్నేష్ గారి ఫోన్ మీద అంతా నీళ్లు పోసినాడు. ఇంక అంత లోపల స్టార్టర్లు అయితే వచ్చినాయి. వాళ్ళైతే ఫస్ట్ బేబీ కాన్ చెప్పుకున్నారు. మన నాన్ వెజ్ మనకు వస్తుందని తెలిసి కూడా వాళ్ళ వెజ్ లో చేస్తాం చూడు, అప్పుడు బల్లే ఉంటుంది. ఆ వెజ్ టేస్టే మారిపోతుంది. నాకైతే వీళ్ళ దగ్గర గార్లిక్ చికెన్ చాలా ఇష్టము. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అంత బాగుంటది. నాకైతే బిర్యానీతో ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టము. అందుకని కొంచెం తినేసి పక్కన పెట్టుకున్నా బిర్యానీతో తిందామనేసి. ఇంకా వాళ్ళైతే మిక్స్డ్ వెజ్ కర్రీ, బటర్ నాన్లు, ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. పన్నీర్ బిర్యానీ నాకు ఒక ముక్క అయితే ఇచ్చిన్నారు. తినరా ఇంకా ఎందుకు ఊరికే చూస్తా ఉంటావు నీ బిర్యానీ వచ్చేదాకా అని చెప్పి. ఇంకా అది కూడా చాలా బాగుంది మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే. నాకు తెలిసినంత వరకు మిక్స్డ్ వెజ్ లో అయితే అన్ని కూరగాయలు వస్తాయి. వీళ్ళ దగ్గర అయితే కాజు, మష్రూమ్, పన్నీర్ అవి ఇచ్చినాడు మిక్స్డ్ వెజ్ లో. ఇంకా అంత లోపల నా స్పెషల్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా పెట్టేసుకున్నా మొత్తం ఫుల్ గా కుమ్మేయాలని చెప్పేసి. చాలా రోజులు అవుతుంది వీళ్ళ దగ్గర తిని అని. మిస్టర్ జీ బిర్యానీ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు కడపలో. మీకు ఇంకా అయితే ఇంకా పండగే వీళ్ళైతే రెస్టారెంట్ మళ్ళీ ఓపెన్ చేసినారు కాబట్టి. లొకేషన్ వచ్చి మన తిరుపతి బైపాస్ చాయ్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటది. వాళ్ళ పన్నీర్ బిర్యానీ కూడా బాగుంది. నా చికెన్ బిర్యానీ అయితే ఇంకా పేరు పెట్టనక్కర్లా అసలుకి. చాలా బాగుంది. ఫుల్ గా తినేసి వచ్చేస్తున్నాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా బూయ్.